రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు పంటలకు ఊపిరిపోస్తున్నాయి. మే నెలాఖరులోనే మురిపించిన వర్షాలు ఆ తర్వాత ముఖం చాటేశాయి. జూన్లో అడపాదడప వర్షాలు కురిసినా సాధారణ వర్షాలు నమోదు కాలేదు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ పంటలకు జీవం వచ్చింది. వరి నాట్లు జోరందుకున్నాయి. రైటిక పంటలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల సాగుకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇది రైతులకు మేలు జరుగుతుందని చెప్పొచ్చు. మొత్తం పంటలకే ఊపిరిపోచాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు చూస్తే వర్షాలు లేకపోవడం, తీవ్రమైనటువంటి వర్షపాత లోటు ఉండడంతో రైతులు ఆందోళన చెందారు. సాధారణ వర్షపాతానికంటే కూడా అతి తక్కువ వర్షపాతం నమోదైంది. కేవలం 26% మాత్రమే మొన్నటి వరకు వర్షపాతం నమోదైంది. కానీ గత 3-4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల అయితే భారీ, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జలాశయాలకు, ప్రాజెక్టులలో కూడా భారీ ఎత్తున నీరు వచ్చి చేరుతుంది. గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరిగింది. ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాలు అయితే అన్ని రకాల పంటలకు కూడా మేలు జరుగుతుందని చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు ఇదొక శుభ పరిణామాన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం అయితే వర్షాలు పడుతున్న నేపథ్యంలో వ్యవసాయ పనులు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా అన్ని ప్రాంతాలలో కూడా ఈ వర్షాలు పడుతున్నాయి. దీంతో యాక్చువల్గా చూడాలంటే ఈసారి ఋతుపవనాలు ఒక 15 రోజుల ముందుగానే వచ్చాయి. ఎర్లీగా ఈసారి వానాకాలం పంటను సాగు చేపట్టారు. అయితే మొదట్లో మంచి వర్షాలే పడ్డాయి, కానీ ఆ తర్వాత వర్షాలు లేవు. దీంతో రైతులు ఆందోళన చెందారు. దాదాపుగా గ్రౌండ్ వాటర్ కూడా తగ్గిపోయింది. నీటి కొరత లేకపోవడం, ప్రధానంగా కూడా ఉత్తర తెలంగాణకు వచ్చేసరికి పత్తి సంబంధించినటువంటి ఎక్కువ సాగు అవుతుంది. దీన్ని వర్షాకాలం పంటకు ఋతుపవనాలు రావడంతో పత్తి గింజలు వేసుకుంటారు. అదేవిధంగా ఈసారి ఎర్లీగా కూడా పత్తి సాగు మొదలుపెట్టారు. కానీ ఒక్కసారిగా వర్షాలు లేకపోవడంతో పత్తి గింజలన్నీ కూడా ఎండిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే 1-2 సార్లు ఈ పంట పెట్టుకోవాల్సి విత్తనాలు నాటుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. ఇతర ఆరుతడి పంటలు కావచ్చు, మొక్కజొన్న పంటలు కావచ్చు, ఇవన్నీ కూడా వర్షాలు లేక ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలతోడైతే మళ్ళీ సాగుకు ఎలాంటి డోకా లేదని చెప్పుకోవచ్చు. దాదాపు అన్ని జిల్లాలలో కూడా వర్షపాతం అయితే గణనీయంగా నమోదైంది. మనం ఈ జూన్ 1వ తారీఖు నుంచి జూలై 23వ తారీఖు వరకు చూస్తే రాష్ట్రంలో 29.78 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 26.79 సెంటీమీటర్లు మాత్రమే నమోదైంది. కానీ 2 రోజులుగా కురిసినటువంటి వర్షానికి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా యావరేజ్లో 3 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి 621 మండలాలలో దాదాపు 47 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. 5 మండలాల్లో అత్యధికంగా, ఒక మండలం ములుగు సంబంధించినటువంటి వెంకటాపురంలో సాధారణ వర్షపాతం నమోదైంది. 301 మండలాలలో ఓ మోస్తారు నుంచి మంచి వర్షాలే కురిశాయి. కేవలం 61 మండలాల్లో మాత్రమే స్వల్ప వర్షపాతం నమోదైంది. అక్కడ కూడా విస్తారమైనటువంటి వర్షాలు మరో 3-4 రోజుల పాటు కురిసే అవకాశం ఉందనేది వెదర్ రిపోర్ట్ చెప్తుంది. దీంతో ప్రస్తుతం పంటలకు సంబంధించినటువంటి ఎలాంటి డోకా లేదని చెప్పుకోవచ్చు. జనరల్గా మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పంటల సాగు విస్తీర్ణంగా చూస్తే 1,32,44,000 ఎకరాల సాధారణ విస్తీర్ణం ఉంటుంది. ఇప్పటి వరకు అధికారికమైనటువంటి అంచనా వ్యవసాయ శాఖ ఇచ్చినటువంటి లెక్కలు చూస్తే దాదాపు 76 లక్షల పైగా ఎకరాలలో రైతులు పంటలు వేశారని చెప్తున్నారు. దీనిలో సాధారణ విస్తీర్ణం వరికి సంబంధించి చూస్తే 62 లక్షల మేర వరి సాగు అవుతుంది. ఇప్పటి వరకు చూస్తే 17,52,000 ఎకరాలలో దాదాపు అంటే 28% వరకు కూడా వరి నాట్లు పడ్డాయి. జనరల్గా ఈ పాటి వరకు జూలై ఎండింగ్ వరకు, ఆగస్టు ఫస్ట్ వీక్ వరకు కూడా నాట్లు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలతో మళ్ళీ ముమ్మరంగా నాట్లు జరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కేవలం 28% మాత్రమే వరి నాట్లు పడ్డాయి. మిగతా సాధారణ విస్తీర్ణానికి సంబంధించినటువంటి 70% నాట్లు కూడా ఈ వారం 15 రోజులలోనే పూర్తి అవుతాయి అనేది వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా వరికి సంబంధించినటువంటి విస్తీర్ణం కూడా దాదాపుగా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలోనే
ఈ విత్తనాలు వేసుకున్నట్టుగా చెప్తున్నారు. సాధారణ విస్తీర్ణం 48 లక్షలుగా పత్తికి సంబంధించినటువంటి సాగు విస్తీర్ణం ప్రతి ఏటా కూడా చేస్తారు. దాదాపు 42 లక్షల ఎకరాలలో అంటే 85% వరకు కూడా పత్తి విత్తనాలను నాటుకున్నారు. మొక్కజొన్న సాధారణ విస్తీర్ణంకు సంబంధించి కూడా 5,21,000లో ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపు 99% మొక్కజొన్నకు సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంట వేశారు. దాదాపు 5,20,000 ఎకరాలలో మొక్కజొన్న పంట కూడా వేశారు. కంది 62.95%, సోయాబీన్స్ 83% విస్తీర్ణం సాగాయి. ఇతర పంటలు పప్పు ధాన్యాలు కావచ్చు, నూనె గింజలు కావచ్చు, ఇలా అన్ని పంటలకు సంబంధించినటువంటి పురోగతిలోనే ఉందని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే పడుతున్నటువంటి వర్షాలు కావచ్చు, ఇవన్నీ కూడా రైతులకు మేలు జరుగుతాయని చెప్పచ్చు. అయితే మనం ఈసారి ఖరీఫ్ పంటకు సంబంధించి అంటే వానాకాలం పంటకు సంబంధించి కూడా చూస్తే ఈసారి ఎర్లీగా ఋతుపవనాలు రాష్ట్రంలో ఎంటర్ అయ్యాయి. దీంతో 15 రోజుల ముందుగానే ఋతుపవనాలు రావడంతో రైతులు సాగును కూడా చాలా ముందుగానే ఎర్లీగా ఈసారి సాగు మొదలైంది. నార్లు పోసుకోవడం కావచ్చు, పత్తి గింజలు పెట్టుకోవడం కావచ్చు, మొక్కజొన్న లాంటి పంటలకు సంబంధించి కూడా ముందుగా ఎర్లీగా ఈసారి సాగు మొదలైంది. మొదట్లో పడిన వర్షాలు దాదాపు 15-20 రోజులుగా అయితే సరైనటువంటి వర్షాలు లేవు. చాలా మండలాలలో వర్షపాతం చాలా తక్కువగా నమోదైంది. ఈ నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం వేసినటువంటి పంటలను కాపాడుకోవడం వల్ల పత్తికి సంబంధించి కూడా నెల రోజులైంది విత్తనాలు నాటుకొని, మొక్క ఒక దశకు వచ్చాయి. ఇప్పుడు వర్షాలు పడకపోతే పంటను కాపాడుకోవడం కష్టంగా ఉంటుంది అనేది రైతులు ఆందోళన చెందారు. సేమ్ టైంలో నార్లు కూడా చాలా వరకు పోసుకున్నారు. స్వల్పకాలికమైనటువంటి నార్లు మాత్రమే ఆగస్టు 2nd వీక్ నుంచి వేసుకోవడానికి అవకాశం, 2nd వీక్ వరకు. కానీ దీర్ఘకాలికమైనటువంటి వరి నారు వేసుకోవాలంటే జూలై ఎండింగ్ నుంచి వరకే దాదాపు నాట్లు వేసుకోవడం పూర్తి చేయాలి. కానీ నిన్న మొన్నటి వరకు వర్షాలు లేకపోవడం రైతులు ఆందోళనకు గురయ్యారు. కానీ 2-3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 621 మండలాలలో కూడా ఓ మోస్తారు నుంచి చూస్తే అతి భారీ వర్షాల వరకు కూడా పడ్డాయి. ఈ వర్షాలతోటైతే పూర్తిగా పంటలను కాపాడుకోవడానికి అయితే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. సాధారణ విస్తీర్ణం ఏదైతే 1,32,00,000 ఎకరాలు అయితే ఏదుందో అంత మేరకు పంటలు సాగుతాయి అనేది వ్యవసాయ శాఖ అధికారులు కూడా అంచనాలు వేస్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే శాస్త్రవేత్తలు కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. అతి భారీ వర్షాలు పడ్డ దగ్గర ఇప్పటివరకు నాటు వేసుకున్న దగ్గర అయితే పొలాలలో ఎక్కువగా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పత్తికి సంబంధించిన దగ్గర కూడా అదే విధమైనటువంటి కొన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఎక్కడైతే నార్లు పోసుకొని నాట్లు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో ఈ 2-3 రోజుల్లో ఈ నాట్లు వేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. స్వల్పకాలికమైనటువంటి వరి నార్లు వేసుకోవడానికి కూడా ఆగస్టు 2nd వీక్ వరకు కూడా అవకాశం ఉంది. ఎవరు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాలు, విస్తారంగా పడుతున్నటువంటి వర్షాలు కావచ్చు, మరో 3-4 రోజులు పడే భారీగా వర్షాలు పడతాయనేది వాతావరణ వెదర్ రిపోర్ట్ నేపథ్యంలో ఈసారి పంటలకు ఎలాంటి డోకా లేదు. కాకపోతే ఎక్కడైనా పొలాలలో ఎక్కువ నీళ్లు నిల్వకుండా చూసుకోవాలి. ఇప్పటివరకు నాట్లు వేసిన దగ్గర కావచ్చు, నారు పోసిన పొలాలలో కావచ్చు ఎక్కువ నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. కొన్ని సస్యరక్షణ చర్యలు తీసుకుంటే ఈసారి మంచి పంటలే పండుతాయి అనేది కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మొత్తానికైతే ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాలు మాత్రం రైతులకు ఎంతో మేలు జరుగుతున్నాయి. ఇప్పుడు పంటలు కాపాడుకోవడానికి ఊపిరి ఇచ్చిందని చెప్పుకోవచ్చు.